ఇవాళ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అల్వాల్ సర్కిల్లో తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య పవర్ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు మారుస్తోందని మండిపడ్డారు. మతోన్మాదాన్ని పెంచుతూ కార్మిక అనుకూల చట్టాలు నీరుగార్చడం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులు అడ్డా కూలీల పరిస్థితి అత్యంత దీనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఉపాధి, ఇన్సూరెన్స్ లేక యువత అడ్డా మీదే జీవితాలు గడుపుతున్నారని లేబర్ కోడ్స్ కార్మిక రంగానికి పెద్ద గొడ్డలు పెట్టని విమర్శించారు. ఈ నిరసనలో మంతూరి నరసింహ, పింజర్ల సుదర్శన్ తదితరులు పాల్గొని లేబర్ కోడ్స్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పై నుంచి వ్యతిరేకిస్తున్నాడు. మరి దాన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఈ ఖండనను ప్రజలందరూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని అనేక కార్మిక సంఘాలు పిలుపునియడం జరుగుతుంది. అట్లనే ఈ దేశవ్యాప్త సమ్మెలో తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య ఈఏకేఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మేము ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నట్టు అన్ని జిల్లాల నుంచి మా వంతు సహాయ సహకారంగా సమ్మెలో పాల్గొంటున్నామని తెలియజేస్తున్నాము. అట్లనే ఏదైతే ఈరోజు తలపెట్టినటువంటి సమ్మె ఉందో ఈ 44 చట్టాలను కార్మిక వర్గాలు సాధించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాలరాస్తూ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కార్మికులతో సంబంధం లేకుండా పెట్టుబడిదారీ వర్గానికి, ఈ దళారీ వర్గానికి రాస్తూ ఈరోజు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈరోజు ఏదైతే 1800 విధానాలను అమలు చేస్తూ ఈ కార్మికుల హక్కులను కాలరాస్తూ దానికి పాల్పడుతున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్మిక సమ్మెను అనేది జయప్రదం చేయాలనేది మేము తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య ఈఏకేఎస్ సంఘం తరఫున పిలుపునిస్తున్నాము. చట్టాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో ఆ చట్టాలను కాలరాస్తూ ఈరోజు కార్మికుల కన్నా ముందొచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కాదు, ఫస్ట్ కార్మికులు రక్త తర్పణ చేసి ఆ చట్టాలను ప్రపంచవ్యాప్తంగా సాధించుకోవడం జరుగుతుంది. దాంట్లో వచ్చినటువంటి మన ఎర్ర జెండా, ఆ ఎర్ర జెండానే ఈరోజు కార్మికులు ఉన్నటువంటి హక్కు. అది ఆ హక్కును కాలరాస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో ఈ 44 చట్టాలను రద్దు చేస్తూ 4 చట్టాలుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక హక్కుని కాలరాస్తూ పాల్పడుతున్నది. దీనికి వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం అనేది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఏర్పడ్డాక తర్వాత ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తర్వాత కూడా ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు
ఈ విధానాన్ని ఎత్తివేసి కార్మికులకు పర్మనెంట్ చేస్తానది మాట ఇచ్చిండో, ఆ మాటతోటి అధికారంలోకి వచ్చిండో, ఆ తర్వాత కూడా దాన్ని పునరావృతం చేయలేదు. దానికి వ్యతిరేకంగానే పనిచేసిండు కార్మిక చట్టాలకు. తర్వాత కార్మికులు ఏం చేసిండ్రో అనేది కూడా ఈరోజు సమాజానికి తెలుసు. మా భాగస్వామ్యం మా భాగమయ్యి ఇక్కడ మేము సంఘీభావం జరపడం జరుగుతుంది. ఈ సమ్మెలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ అల్వాల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర, అదేవిధంగా దేశంలో జరుగుతున్న అనేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సమ్మెలో మేము కూడా పాల్గొంటున్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్లు ఉన్నాయో వీటిని వెంటనే రద్దు చేయాలని, వీటిని ఈ కార్మిక వ్యతిరేక విధానానికి సంబంధించిన 4 కోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. చట్టాన్ని వాళ్ళ చుట్టం కాదు, అనేక రకాల కార్మిక వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తుంది. కాబట్టి మనం అంతా కూడా ఐక్యమయ్యి ఈ చట్టాలను, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న మతోన్మాద విధానాలకు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 1998 సమస్త ఈ నిర్వహించిన